ఫ్రీ బస్ జర్నీ స్కీమ్ ప్రభావంతో మహిళలతో కిటకిటలాడుతున్నాయి ఆర్టీసీ బస్సులు. ఉచిత ప్రయాణం ఆఫర్తో మహిళలు బస్ జర్నీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో మెట్రోలో ప్రయాణికుల్లో మహిళల సంఖ్య తగ్గింది. కేవలం పీక్ అవర్స్లోనే మెట్రో రైళ్లలో ఫుల్ రష్ ఉంటుంది. అయితే ఉచిత ఆర్టీసీ ప్రయాణం ప్రభావం మెట్రోపై పడలేదంటున్నారు అధికారులు. 15 నుంచి 20 రోజుల తర్వాత ఓ క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు లేడీస్ తో కిటకిటలాడుతున్నాయి. ప్రధాన రూట్లలో తిరిగే ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో రష్ కనిపిస్తోంది. షాపింగ్ ఏరియాలు, టూరిజం స్పాట్లు, హాస్పిటల్స్, ఆఫీస్ రూట్లలో వెళ్లే బస్సుల్లో లేడీస్ రద్దీ ఉంటోంది. ఫ్రీ స్కీమ్ అమలైనప్పటి నుంచి బస్సుల్లో సీట్లు దొరకడం లేదంటున్నారు. ప్రధాన ఏరియాలను కలుపుతూ వెళ్లే బస్సులన్నీ మహిళా ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తున్నాయి. ఈ సర్వీస్ అయితే 100% బాగుంది. కాకపోతే ఇది అందరికీ కరెక్ట్ కాదని నా అభిప్రాయము. ఎందుకంటే దీనివల్ల గవర్నమెంట్కి లాస్ అవుతుంది. ఇది అనేది ఏదో ఒక రోజు మళ్ళీ రీపే అనేది మనమే చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ లాస్లో ఉందంటే మళ్ళీ ఏదో ఒక ఇటు సైడ్ ట్యాక్స్ రూపంలో అనేది ఏదో ఒక రూపంలో మనమే పే చేసుకుంటాం కదా. ఎవరికి కరెక్ట్ పర్సన్ వాళ్ళకే ఇది ఆఫర్ అనేది, ఫ్రీ సర్వీస్ అనేది చెందాలని నా అభిప్రాయము. ఫ్రీగా ఉన్నప్పుడల్లా అందరికీ ఫ్రీగానే కావాలి. ఏదైనా ఓకే ఫ్రీగా ఉంది, కాకపోతే గవర్నమెంట్ గురించి కొంచెం చూసుకోవాలి కదా అనిపిస్తుంది నాకైతే. ఆర్టీసీ బస్సు కదా ఎక్కువ వచ్చేసేది. పాస్ వల్ల అయితే చాలామందికి ఇబ్బంది అయ్యండి. ఒక్కొక్కసారి ప్రతి మంత్కి పాస్ తీసుకోవాలి, 3 మంత్కి పాస్ తీసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రీగా వచ్చింది కాబట్టి అందరూ ఎక్కుతుర్రు, ఫుల్ అయిపోతుంది. కొంతమందికి అయితే సీట్లు దొరకట్లే, దానివల్ల గొడవలు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నడుస్తోన్న ఆర్టీసీ బస్సులు మహిళలతో కిటకిటలాడుతున్నాయి. ప్రధాన రూట్లలో తిరిగే మెట్రో ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో రష్ కనిపిస్తోంది. షాపింగ్, బ్యూటీ, హాస్పిటల్స్ కు వెళ్లే వారందరూ ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో సిటీలోని ఆటోలపై, మెట్రో సర్వీసులపై ఎఫెక్ట్ కనిపిస్తోంది. బస్సెస్ ఉంటాయి కానీ కొంచెం ట్రాఫిక్ వల్ల లేట్, ప్లస్ బస్సెస్ ఫ్రీ ఉండడం వల్ల రష్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు బస్సెస్లో. సో అసలు మనం నిల్చోవడం అంత రష్ ఉన్నారు. సో దానివల్ల ఇదే బెటర్. బాగుంది, బట్ అది ఎన్ని డేస్ ఉందో చూడాలి. ఎఫెక్ట్ ఏం లేదు, పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు, వచ్చేటోళ్ళు వస్తున్నారు. ఎలాంటి ఎఫెక్ట్ అయితే లేదు. కొంచెం దగ్గర డిస్టెన్స్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ బస్సెస్ ప్రిఫర్ చేస్తున్నారు. లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు మెట్రోలు ప్రిఫర్ చేస్తున్నారు. బెనిఫిట్ అదే. కానీ అంటే మెట్రో స్టేషన్ మా ఇంటికి కొంచెం దగ్గర అనమాట. సో అట్లా ఇది ఇంకా కాస్ట్ ఎఫిషియెంట్ కూడా కొంచెం తక్కువ పడుతుంది అండ్ ఫాస్ట్గా రావచ్చు. సో అట్లా మెట్రో బస్ కంటే ఇది కొంచెం బెటర్ అన్న టైప్లో అనిపిస్తుంది నాకు. మెట్రో ట్రాఫిక్ ఉండదు అండ్ టైం టు టైం లైక్ చాలా తొందరగా వస్తుంది కదా. బస్సెస్ ఉంటాయి కానీ ఇంకా మెట్రో అలా అలవాటు అయిపోయి సో మెట్రోలో తీసుకుని, ఇంకా ఉమెన్స్ది కూడా బస్సెస్ ఫ్రీ కదా, సో కొంచెం రష్ కూడా తక్కువ ఉంటుంది. సో అట్లా మెట్రోకి వచ్చేస్తుంది. ఇన్నాళ్ళు సిటీ పబ్లిక్ నుంచి మంచి ఆదరణ పొందుతున్న మెట్రో రైల్పై ఆర్టీసీ ఫ్రీ స్కీమ్ ప్రభావం పడింది. నాన్ పీక్ అవర్స్ లో మెట్రో రైళ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఆఫీస్ టైమింగ్స్ లో మాత్రమే మెట్రో బోగీలు ఫుల్ అవుతున్నాయి. అందులోనూ ఆడవాళ్ల కంటే మగవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం కావడంతో దాదాపు 1000 నుంచి 1500 వరకు సేవ్ అవుతుందంటున్నారు మహిళలు. ఇక కొందరేమో ట్రాఫిక్ సమస్యను తప్పించుకునేందుకు మెట్రో స్టేషన్ల వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఫ్రీ బస్ స్కీమ్ తో మెట్రోలో లేడీస్ రష్ తగ్గిందని, కూర్చోడానికి మెట్రోలో సీట్లు దొరుకుతున్నాయంటున్నారు మగవాళ్లు. ఆర్టీసీ ఫ్రీ అయినా కూడా ట్రాఫిక్ వల్ల ఎగ్జామ్కి లేట్ అవ్వద్దని మెట్రోలో ఈజీగా ఉంటుందని వెళ్ళాం. చాలా తక్కువ మంది ఉన్నారు. ముందు నుండి కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా తగ్గారు. ఇవాళ మెట్రోలో నేను కూడా అనుకున్నాను, అస్సలు రష్ లేదు. సో ఒకవేళ ఫ్రీ ఉంది కదా, దానికోసం ఏమైనా అందరు వెళ్ళారేమో అనిపించింది. మామూలుగా ఉండేదానికన్నా తక్కువ ఉన్నారు. అసలు అమీర్పేట దగ్గర వస్తుందంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది. బట్ ఈ రోజు అసలు ఏం లేదు, ప్రశాంతంగా కూర్చొని వచ్చాం. మరోవైపు ఆర్టీసీ ఫ్రీ బస్ సర్వీస్ ప్రభావం మెట్రోపై ఎక్కువగా ఉండదంటున్నారు హెచ్ఎంఆర్ అధికారులు. మరో 15 రోజుల తర్వాత మెట్రో డైలీ రైడర్షిప్ పై క్లారిటీ వస్తుందంటున్నారు. సాధారణంగా సిటీలో ఐటీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మెట్రో జర్నీకి అలవాటు పడ్డారు. ఉప్పల్, ఎల్బీ నగర్ నుంచి హైటెక్ సిటీ, రాయదుర్గం, కూకట్పల్లి ఏరియాలకు వెళ్లేవారు మెట్రోలోనే ప్రయాణిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యను అధిగమించాలంటే మెట్రోనే బెటర్ అంటున్నారు. ఇక మరికొందరు లేడీస్ మాత్రం సొంత వెహికల్స్ ను పక్కన పెట్టి ఆర్టీసీ సర్వీసులను వాడుకుంటున్నారు. అయితే పీక్ అవర్స్ లలో బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వర్కర్ ఉమెన్స్ ఉంటారు కదా మన దాంట్లో ఆఫీసులో, వాళ్ళు మాత్రం మెట్రో చూస్ చేయట్లేదు. కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఆఫీస్లో వెళ్ళే వాళ్ళు మాత్రం వస్తున్నారు. కొంచెం అయితే తగ్గింది, 50% అయితే తగ్గింది. ఎందుకంటే ఇది మెయిన్ రూట్స్ కాబట్టి కొంతమంది రిస్క్ చేయలేరు కదా ట్రాఫిక్ వల్ల. కాబట్టి కొంతమంది వచ్చేస్తున్నారు, కొంతమంది మాత్రం వచ్చేస్తున్నారు.
బాగుంది. కొంతమంది ఏమంటున్నారు అంటే సంథింగ్ కార్డ్ ఇష్యూ ఉంది కాబట్టి కొన్ని రోజులు మెట్రోలో వస్తున్నాము, దాని తర్వాత మళ్ళీ మేము బస్సులో వస్తున్నాము అంటున్నారు. సిటీలో వాళ్ళకి చాలా బెనిఫిట్. అవును, బస్ పాస్ తగ్గిద్ది కదా వాళ్ళకి. యాక్చువల్ చెప్పాలంటే కొద్దిగా మంచిదే సిటీలో వాళ్ళకి. బయట ఊర్లో వాళ్ళంటే పని ఉన్నప్పుడు వస్తారు, ఇప్పుడు పని లేకపోయినా వస్తే రావచ్చు గుర్తుగా. ప్రస్తుతం నగరంలో ఎండ్ టు ఎండ్ ఇంటర్చేంజ్ మెట్రో స్టేషన్ల దగ్గర తప్ప మిగతా అన్ని స్టేషన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు మెట్రో స్టేషన్లు, రైళ్లలో లేడీస్ రష్ కంటే మగవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. మరో వారం 10 రోజులు గడిస్తే తప్ప మెట్రో రైళ్ల డైలీ రైడర్షిప్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.